నమస్తే, నేను మీ కృష్ణ. మళ్ళీ విజృంభిస్తున్న కరోనా ఎఫెక్ట్. రెట్టింపు బలంతో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుందని, అదే జరిగితే తట్టుకోలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 358 కేసులు నమోదైతే అందులో కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. ఇక కరోనాతో నిన్న 6 మరణించారు. దేశవ్యాప్తంగా 2668 కేసులు నమోదయ్యాయి. ఇక 2019లో కరోనా అంటే ఒక హడల్. కరోనా వచ్చిన వారిని చూస్తే భయం. కరోనా తగ్గినా కూడా వారి వద్దకు వెళ్ళడానికి ఏదో సంకోచం. ఈ భయం దాదాపు 2022 దాకా కొనసాగింది. కానీ ఇప్పుడు అవేవీ లేవు. వ్యాక్సిన్స్ వచ్చాక, అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నాక దాదాపు కరోనాని మరిచిపోయారు. ఎవరూ కూడా కరోనాని పట్టించుకోవడం లేదు. కరోనా రెండవ దశలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకం JN.1 భారత్లో విజృంభిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తి దశలోకి చేరిందని వైద్యులు పేర్కొన్నారు. అక్టోబర్ వరకు 1% మాత్రమే ఉన్న కరోనా కేసులు నవంబర్ పూర్తయ్యేటప్పటికీ 9% చేరాయి. నెల రోజులు తిరగకుండానే 30% పెరిగిపోయాయి. భారత్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కొత్త వేరియంట్లు బయటపడుతున్నాయి. దీనితో కోవిడ్ను తేలికగా తీసుకోవద్దని, వెంటనే టెస్టులు, చికిత్సలు చేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, వృద్ధులు, రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నియమాలు పాటించాల్సిందేనని వాళ్ళు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, ఐసోలేషన్లో ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. రెట్టింపు బలంతో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ నుంచి మనం తట్టుకోలేం.